హాయ్ అండి. ఈరోజైతే నల్లేరి కారం పొడి చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అయితే కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని కొంచెం వేడైన దాకా నల్లేరి కారం పొడి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కొంచెం మనం అప్పుడప్పుడు వాడుతుండాలండి. కింద కూర్చోవడం ఇబ్బంది అవుతుంది. కొంచెం మా అత్తమ్మ కూడా మోకాలు నొప్పులని చైర్ తీసుకుంటుంది, చైర్లో కూర్చుంటుంది, మళ్ళీ కిందనే కూర్చుందండి. ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇవి దూరగా వేయించుకొని మనము చూడండి ఏమేమి వేస్తున్నాము మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. నల్లేరి కారం పొడి టేస్ట్ అయితే మోకాలు నొప్పులకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవంతా మిక్సీ అన్నీ వేయించుకొని శనగపప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు శనగపప్పు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి మనం దూరగా వేయించుకోవాలి. అంటే మొత్తం ఒక్కొక్కటి చెప్తుంది కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను ఏమేమి వేసుకోవాలనేది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ వేడి అన్నంలో కొంచెం జ్వరం వచ్చినప్పుడు, అనీజీగా ఉన్నప్పుడు అప్పుడు ఇలా చేసుకొని తినండి. నల్లేరి పచ్చడి చాలా మంచిదండి అసలు. ఇప్పుడు ధనియాలు వేసుకుంటుంది మా అత్తమ్మ. వేసుకొని ఆ మిశ్రమం అంతా దూరగా వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్ కూడా పెట్టుకున్నాం రెడీగా. అది పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మీరు పెడుతున్న వీడియోలకు మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారేమో అని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మేము మాకు ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నామండి. దూరగా ఎగింది కదా, ఇప్పుడైతే ఆ ప్లేట్లో తీసుకుంటున్నాం. ప్లేట్లో తీసుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టుకొని ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మంట ఫుల్ ఉంటే కరివేపాకు మిరపకాయలు మాడిపోతాయి కదండి, అందుకే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాం. దూరగా మిరపకాయలు కరివేపాకు 2 వేయించుకొని పక్కన పెట్టుకొని మనం ఇవి 2 వేగిన తర్వాత రోట్లో దంచుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇక ఈ రోట్ లేదు కాబట్టి మేమైతే మిక్సీ జార్లో పడుతున్నాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేసుకొని మిరపకాయలని కూడా వేయించుకోవాలి. అంటే మనం కలపకుండా ఉంటే కింద మాడిపోతుంది కరివేపాకు మిరపకాయలు కాబట్టి దూరగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి. మనం కలపకుండా ఉంటే మాడిపోతుంది కదా, టేస్ట్ పోతుంది నల్లేరి కారం పొడి. అందుకే కలుపుతూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీరైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్టీ నల్లేరి కారం పొడిని మేమైతే వేడి అన్నంలో ఇట్లా కారం పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్టీగా అసలు అదిరిపోతుంది. మాకు రోకలి ఉంది కానీ దానికి రోకలి లేదు కాబట్టి మేము మిక్సీ జార్లోనే పొడి చేస్తాం కారం పొడి. మనం రోట్లో తెచ్చుకుంటే అసలు కారం పొడి టేస్ట్ కూడా మిస్ వస్తుందండి. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి, టేస్టీ. ఇప్పుడు దూరగా ఎగిపోయింది కదా మిరపకాయలు కరివేపాకు, ఆ మిశ్రమాన్ని మనం ఆ ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని నల్లేరు ఉంది కదా, నల్లేరుని కూడా స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వేయించుకోవాలి. చూడండి తీసేసింది మొత్తమ్మ. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటుంది. 1 స్పూన్ ఆయిల్ పోసుకొని నల్లేరుని బాగా వేయించుకోవాలండి. శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇప్పుడు వేయిస్తున్నాం.
అవి కూడా మళ్ళీ ఉడకపోతే కచ్చపచ్చి వాసన వస్తుంది కదా, పచ్చి వాసన అనేది వస్తుంది. పచ్చి వాసన లేకుండా మనం దాన్ని ఉడికించుకొని పక్కకు పెట్టుకొని ఫస్ట్ ముందుగా అయితే మనం మిరపకాయల్ని, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేయించినాం కదా, అంత ప్లేట్లో తీసుకున్నాం. అది మిక్సీ జార్లో వేసుకొని ఒక రౌండ్ తిప్పుకొని మంచిగా నెల్లేరిని కూడా అందులో వేసుకొని పట్టుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్టీ కారము. లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే మేము మిక్సీ జార్ది స్కిప్ చేసినామండి. చూడండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ కూడా చేయండి. బాయ్ అండి.